అప్పటి తిండికి ఇప్పటి తిండికి చాలా ఫరక్ ఉన్నది కదా. బురదమాడుకు చెరువుకున్నంత తేడు ఉన్నది. వెనకటికి గొడ్ల కాడికి పోతే ఫజ్జొన్న కంకులు ఇరుచుకొని వచ్చి మంచిగా దుల్ఫరించి ఫల్గురాళ్ళు మంటలేసి గరం అయినాక ఆ రాళ్ళను ఆ జొన్నలాలు వేస్తుటిమి, మంచిగా ఎగేరి అట్లనే బుక్కుతుటిమి. గట్క అంబలి తాగి మన ఆయనమ్మ మా తాత అయితే మస్తు గట్టిగా ఉంటుండే. అంబలి తాగుతుండ్రు కదా, అందుకే గట్టిగా ఉంటుండ్రు. ఈ ఫోటోలు ఎట్లున్నారు, ఫెంట తప్పితేనే సీసీ అంటాను కాలు కారుకుంటారు. ఆ ఫోటోలు రాయిందంటే ఫరారు పచ్చలు అయ్యేది. ఇగో గీ అమ్మమ్మ జోరుగా పాటలు పాడుతున్నది కదా, ఏంది కథ అని అడుగుదాం. అమ్మమ్మ నీ పేరేందే? అమ్మమ్మ చాలా గట్టిగానే ఉన్నది. ఏ ఊరో మరి? అబ్బరు బెండ్రే, మన హైదరాబాదే కదా. మరి నీ వయసు ఎంతనే? వామ్మో, వయసు అడిగితే అందరికి ఎరకైతుంది అనుకుంటున్నట్టుంది. అమ్మమ్మ చెప్పదు కానీ నేను చెప్తానుండ్రి. ఈమెకు 119 ఏళ్ళు ఉంటాయట. చూస్తే అట్లా అనిపిస్తలేదు కదా, చాలా హుషారుగానే ఉంది. తిండి కూడా మంచిగానే తింటది, సూపు మంచిగానే ఆంతది, షోలు మంచిగానే వినబడతాయి. ఏ నొప్పులు రోగాలు లేవట ఇప్పటికి కూడా. వెనకటి బాగోతాలు కూడా ఆడేదట అమ్మమ్మ. అప్పటి తిండే అమ్మమ్మ అస్సలు రహస్యం. మన ఇండియాలోనే ఎక్కువ ఏండ్లు బతుకున్న మనిషిని గీ సంగపోళ్ళొచ్చి సన్మానం చేసి అవార్డు చేతిలో పెట్టిపోయినరు. ఎన్ని కాలాలు చూసుంటది, ఎన్ని మంచి చెడు, ఎన్ని తరాలు, ఎంతమంది మన్మన్లు మనవరాలను చూసిందో కదా. గిన్నేళ్ళు బతుకుడంటే నిజంగానే గ్రేటే మరి.